ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ వెంకట్రావు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ అనేటువంటిది మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఒక ప్రత్యేకమైన చట్టం అని, దీన్ని రద్దు చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. 4 లేబర్ కోడ్స్ తీసుకురావడంతో కార్మికులను బానిసలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తుందని, తక్షణమే 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేసి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ పైన యాజమాన్యాలు విపరీతమైన పని ఒత్తిడిని తీసుకువస్తున్నారని, అన్ని యాజమాన్యాల కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. ఆగస్టు 17వ తేదీన మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సమస్యల పరిష్కారం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, అప్పారావు, రామకృష్ణ, వెంకటేష్, నరేష్, నిశాంత్, సిఐటియు నగర నాయకులు మలకా వెంకటరమణ, పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మొత్తం కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేయడం వల్ల రేపు పొద్దున్న లేబర్ కోడ్స్ లో మాకు ఎటువంటి బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది అది. సో దీన్ని రద్దు చేయాలనేసి మేము ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం సబ్మిషన్ చేస్తున్నాం, రిప్రజెంటేషన్ కూడా చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. కానీ ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనపడలేదు అది. కానీ ఇప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించి మాకు ఉన్న చట్టాలన్నీ కూడా యథాతథంగా అమలు చేయాలనేసి, అలాగే మందుల పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఒక నిర్దిష్ట పని విధానం అనేది లేకుండా ఉంది అది. దానివల్ల కంపెనీస్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ పని చేయించుకోవడం వల్ల విపరీతమైన పని ఒత్తిడి అవన్నీ కూడా పెరిగిపోవడం వల్ల ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఆత్మహత్యలు చేసుకోవడము, లేదంటే యాక్సిడెంట్ లో పోవడం అనేది జరుగుతోంది. సో గవర్నమెంట్ కూడా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి ఒక నిర్దిష్ట పని విధానం అనేది కల్పించాలనేసి మాకు డిమాండ్ చేస్తున్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చే సుమారుగా 80 సంవత్సరాలు కావస్తుంది. కానీ కార్మికుల హక్కులను కనుక చూసినప్పుడు అంతకుముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్, 14-12 సంవత్సరాల నుంచి వచ్చిన బీజేపీ గవర్నమెంట్ కార్మిక హక్కుల్ని కాలు రాస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ తో దేశవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల కార్మికులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా హరించి వేసింది. ఈ హక్కులు హరించి వేసిన దానికి వ్యతిరేకంగా మేము చలో విజయవాడ కార్యక్రమం రేపు ఆగస్టు 17వ తారీఖున తీసుకోవడం జరిగింది. 4 లేబర్ కోడ్లు రద్దు చేసి పాత కార్మిక చట్టాలను యథావిధంగా అమలు చేయాలని చెప్పేసి ఈ చలో విజయవాడ ప్రోగ్రాం తీసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ కి దేశవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల నుంచి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి, అలాగే కార్మిక హక్కుల్ని యథావిధంగా పాత చట్టాలను యథావిధంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.